సో 2019 లోపు ఈ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్పడం కష్టం అయినప్పటికీ, అంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారేమోనని నా అభిప్రాయాన్ని ఇంతకుముందు చెప్పలా. అందుకోసమని కాదు నేను చెప్పండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా మారిన అధికారానికి సుదూరమైనటువంటి దూరంలో ఉంటాడు. 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 2019 100% అవుతాడు. అది ప్రజల్లో ఇప్పుడే అనుమానమే అక్కర్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మొన్న వచ్చినటువంటి ఎన్నికల తేడా ఎంత? 4%, 1.5% ఎంతనో, 4% కూడా కాదు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు దిగని మెట్టు లేదు, జగన్మోహన్ రెడ్డి దిగటానికి మెట్టే లేదు. అంతగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డిని. ఎన్ని రకాలుగా తిట్టాలనో అన్ని రకాలుగాను ఆ ఎన్నికలకు ముందే తిట్టారు. ఆయన వ్యక్తిగత దాడి చేశారు ఆయన మీద. ఈ 2.5 సంవత్సరాలలో తను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా. ఎక్కడ బెదరకుండా రోజు అంటూనే ఉంటారు, ఇతనికి జైలుకు పోతాడు, ఇతని కేసులు శిక్ష పడుతుంది, లేకపోతే అసెంబ్లీలో అతన్ని మాట్లాడినివ్వకపోవటం. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అతను ఎంత దృఢచిత్తంతో ఉన్నాడో అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రోజు కూడా అతను ఓడిపోయిన మరుక్షణం నుంచి దిగాలుగా లేకుండా మరుక్షణం నుంచే ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఈ రకమైనటువంటి కోణాన్ని మనం చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రజలు చాలా ఎక్కువ ఆదరించబోతారు వచ్చే ఎన్నికల్లో. కాలం ఇంకో 2 ఏళ్లలో మనకి పరిస్థితులు తెలుస్తాయి. కరుణాకర్ రెడ్డి గారు, మనం ముగించేలోపు ఒక కీలకమైన ఎపిసోడ్ మీ జీవితంలో మీరు జైల్లో నేర్చుకునే విషయాలను చెప్పారు ఇందాక. ఎలా ఉండేది జైలు జీవితం? అంటే అది ఊహించుకోవడం కష్టం. ఎంత మనం టీవీల్లో దాని గురించి మాట్లాడినా, పుస్తకాలు చదివినా, రాసినా, ఏం చేసి నాకు మాత్రం అదొక పెద్ద వరమనే నేను భావించాను. అంటే ఎలా ఉండేది అసలు? అంటే లిటరలీ ఇంత స్పేస్లో మీరు ఉండడం, ర్యాక్స్ ఉండేటివి, రూమ్స్, మేము రూమ్లో ఉండేవాడిని. మా పక్కన పెద్ద బ్యారక్స్ అంటారు, ఒక్కొక్క బ్యారక్లో దాదాపు 70 మంది 80 మంది ఉండేవాళ్ళు. చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఉదాహరణకు గౌతుల్ లచ్చన్న గారు మాతోనే ఉండేవారు, తిన్నెట్టి విశ్వనాథం గారు కొద్ది రోజులు మాతో ఉన్నారు, ధర్మేంద్రనాథ్ గారి తమ్ముడు రామదాస్ రెడ్డి మాతో ఉండేవాడు, శుంకర సత్యనారాయణ గారని ఆయన కృష్ణా జిల్లాలో చాలా ప్రముఖమైనటువంటి లీడర్, ఆయన ఉండేవారు, సత్యనారాయణ రెడ్డి గారని ఫార్మర్ గవర్నర్, ఆయన మాతో ఉండేవాడు, వెంకయ్యనాయుడు మాతోనే ఉండేవాడు మా రూమ్లోనే, రామారావు గారు ఉండేవారు, మొన్న సిక్కిం గవర్నర్గా చనిపోయినటువంటి రామారావు గారు ఉండేవారు. ఇలా వాళ్ళు ఇప్పటిగా ఆ తర్వాత చాలా యలమంచిలి శివాజీ గారు మాతోనే ఉండేవాళ్ళు, వారు కేజీ సత్యమూర్తి గారు ఉండేవారు, ఇంగో మల్లికార్జున శర్మ అనే ఆ రోజుల్లో పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవాళ్ళు. నేనున్నప్పుడే భూమయ్య కిస్టాగౌడ్ అనే 2 నక్సలైట్ లీడర్లను చాలా సంవత్సరాల తర్వాత ఉరిదీశారు. సరే, ఈ రకమైనటువంటిది పరిస్థితులలో నేను ప్రతి క్షణము నా ఎడ్యుకేషన్గా పిండుకున్నానని చెప్పచ్చు. అంటే పొలిటికల్ క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్ ఉండేటివి. చాలా అప్పటికే చాలా పెద్దవాళ్ళు, చెరబండరాజు, ఓర్వరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు క్లాసెస్ తీసుకునేవాళ్ళు. వాళ్ళది వినేవాడిని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేది జైల్లోనే. అవునండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పే వాళ్ళది వినేవాడిని. అక్కడికి పోయి ప్రతి ఒక్కళ్ళది ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఏంటి పాటలు ఉండేటి పాడుకుంటాను. అక్కడ పోరాటాలే, నిరాహార దీక్షలు చేసాము. గొప్ప అనుభవం అది. అంటే నేను చిన్నతనం కూడా కావటం మూలంగా నేను దాన్ని గొప్పగా స్వీకరించి నేర్చుకోగలిగినాను అన్నది నా అభిప్రాయం. ఎన్ని సంవత్సరాలు సార్ అప్పుడు మీకు? ఎగ్జాక్ట్లీ నాకు 17 సంవత్సరాలమ్మా. 17 సంవత్సరాలు అంటే ఆ వయసులో నిజంగానే. నేను అప్పుడు అరెస్ట్ కాబడ్డటువంటి వాళ్ళల్లో ఎమర్జెన్సీలో నేను చిన్న వయస్కుడిని, అన్ని రోజులు జైల్లో ఉన్నటువంటి వాడిని. పెద్ద వయస్కులు వచ్చి మొరార్జీ దేశాయ్ గారు, అది రికార్డులలో కూడా ఉంది దేశంలోనే. సో అలా మొదలయ్యి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు సార్. మీ అప్పుడే నాకు రాజారెడ్డి గారు కూడా నా రూమ్మేట్ అమ్మా, జైలు మేట్. ఓహో, అలా పరిచయం రాజారెడ్డి గారితో, ఆ కుటుంబంతో నాకు. ఎప్పుడు దిగులేసేదైతే కాదా?
ఇక బయటకు వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే కాస్త కన్నీళ్ళు పెట్టుకుని వదిలేశారని. ఆ, అవునా? అంటే అందరూ హాయిగా వాళ్ళతో టైం అలా గడిచిపోయిందనా? హాయిగా అనకండి, అదే, నేను హాయిగా అంటే దాన్ని మానసికంగా మీకు చాలా ఎంతైనా గొప్పగా వాడుకున్నానని చెప్తాను నేను. ఇంకొద్ది రోజులు ఉంటే ఇంకాస్త చదువుకొని ఉండేవాడిని కదా, ఇంకాస్త తెలుసుకొని ఉండేవాడిని కదా అని ఆ రకంగా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. బికాజ్ అంటే ఈ కోణం బహుశా మీరు వార్తల్లో కనిపించినప్పుడు, లేకపోతే మామూలుగా ఊరికే ఒక 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 శాసనసభ్యుడిగాను, ఒక రాజకీయ నాయకుడిగా కనిపించినప్పుడు ఈ కోణం ఎవరికి, చాలామందికి గ్రహించడం కష్టం. అంటే సాహిత్యం పట్ల మీకుండే డెడికేషన్. అంటే దాన్ని నేను ప్రతి రాజకీయ నాయకుడికి ఉండాలని కోరుకునేటువంటి వాడిని. సాహిత్యం అని కూడా సమాజం పట్ల బాధ్యతలో ఇవన్నీ కూడా భాగాలు భాగాలు అవుతాయి.